అత్తల్లో 60 రకాలు అని ఒక బుక్ రాసామనుకోండి, రకరకాలు వస్తాయి. అంటే ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారు, కోడలైనా కూతురైనా తనే కదా, తను హ్యాపీగా ఉంటే కదా ఇల్లు హ్యాపీగా ఉంటుంది అని ఆలోచిస్తారనమాట. అంటే 90% అత్తలు ఇప్పుడు అలానే ఉన్నారనుకోండి, ఇంకో 10% ఉంటారు కదా, అంటారు కదా ఆడవాళ్ళలో ఆణిముత్యాలు మట్టిలో మాణిక్యాలని. అలా కొంతమంది ఉంటారన్నమాట. వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, అమ్మో ఇన్ని రోజులు ఇంట్లో అంతా నా మాట మీదే నడిచింది, ఇప్పుడు కొత్తగా కోడలు వచ్చింది కదా, అంతా ఆమె మాట మీద నడుస్తుందో ఏమో, ఇప్పుడు నేను వెనకబడిపోతున్నా ఏమో, నన్ను ఎవరు గుర్తొచ్చారో ఏమో, ఇట్లా అనమాట. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు కొడుకుతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి, ఎక్కువ ప్రేమను చూపించడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంటే ఈ కొడుకు ఇంట్లోకి రాగానే గబగబా వాటర్ అందించేసేయడం కానీ, అయినా తింటావా నాయనా అని చక్కగా మాట్లాడుకుంటా, కాళ్ళు నొక్కుకుంటా, కాళ్ళు ఒళ్ళో పెట్టుకొని, ఏం చేసావు నాన్న ఈరోజు, ఎలా జరిగిందన్న ఈరోజు, మన ఊర్లోనా ఇలా జరిగింది అలా జరిగింది అని ఒక 1 అవర్ అన్న 1.5 అవర్ అన్న ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. అంటే ఏంటంటే వాళ్ళ ఇంటెన్షను ఏదో చెప్పాలి, ఏదో మాట్లాడాలి అని కాదు. నేను మాట్లాడి ఆపేస్తే తిని ఎక్కడ కోడల దగ్గరికి వెళ్ళిపోతాడు అని భయం. అట్లా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారనమాట. ఇంట్లో విషయాలు, ఊర్లో విషయాలు అన్నీ చెప్తా ఉంటారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు తెలివిగా ఎలా చెప్తారంటే, కోడలు ఏం చేస్తుందిరా, ఏదో పని చేసుకుంటుంది, వచ్చినప్పటి నుంచి నేను ఏం పని చెప్పలేదులే, ఏం పని చేయలేదులే, ఇప్పుడే ఏదో చేస్తుంది అలాగా అని చెప్తూ ఉంటారు. అంటే ఇటు నుంచి 2 వైపులా కొంచెం స్మూత్గా డీల్ చేస్తారనమాట. అన్నీ తెలుసు కదా వీళ్ళకి, ముందు నుంచి ఎక్స్పీరియన్స్ ఉంటారు. ముందు ఒక కోడలు కదా, ఆ కోడల నుంచి అత్త అయ్యారు కదా, సో అన్నీ తెలుసు కాబట్టి అనుభవాలతోని వీళ్ళు ఎట్లా ఉంటారంటే, కొడుకుని గ్రిప్లో పెట్టుకోవాలి, మొగుడిని గ్రిప్లో పెట్టుకోవాలి, ఫ్యామిలీని అట్లా దగ్గరగా అందరికీ ఉంటారు. కానీ వీళ్ళు మాత్రము ఎట్లా అంటే కోడల్ని ఎక్కడ పెట్టాలి అక్కడే పెడతారు. వీళ్ళు పర్సనల్ విషయాల్స్లో ఏమన్నా ఉంటే పర్సనల్ ఉంటే తనకి ఎందుకులే, మన విషయం కదా అట్లా అనమాట. తన పుట్టింటి విషయాలు కూడా ఇక్కడ చర్చించినవారు, మాట్లాడినవారు అలా అనమాట. దగ్గరగా అంటే ఈ హస్బెండ్స్ని ఎంత బాగా అంత దగ్గర పెట్టుకుంటారో, ఆ వైఫ్స్ని ఎంత దూరం పెట్టారో అంత దూరం పెడతారు. ఇంకా కొంతమంది దరిద్రం ఏంటంటే, అంటే చెప్పకూడదు, ఇక్కడెందుకు అక్కడెందుకు పండుకుంటావురా, ఇక్కడ పండుకో, ఏమవుతుంది నాతో పాటు పండుకో, ఎప్పుడు దాంతోనే పండుకుంటావు కదా, అక్కడికి వెళ్ళిపోతావు కదా అని. అంటే నా ఒపీనియన్ ఏంటంటే, 10 years వచ్చింది అని అంటే కొడుకుని సపరేట్గా పండుకోమని చెప్పాలి. 10 years నుంచే. ఎందుకు అని అంటే, ఆ ఇయర్స్ నుంచి మనం వాళ్ళకి దూరంగా పడుకోవడం అలవాటు చేస్తే అంట, ఆ తర్వాత వైఫ్ వచ్చినాక తను చాలా బెటర్గా ఉంటాడు. మనం మీద వేసుకొని, కాళ్ళు వేసుకొని, చేతులు వేసుకొని దగ్గరగా అట్లా పండుకోవడం ఏంటంటే అది బాగోదు. అంటే పండుకోవడం మీన్స్ వేరే ఉద్దేశం కాదు. అట్లా మనం ఎక్కువ ప్రేమను చూపిస్తే, తను అమ్మ అని ఉండిపోయాడు అనుకోండి, తను 2 పిల్లలకి తండ్రి అయినా కూడా అమ్మని విడిచి రాలేడు అనమాట. అటు అమ్మ తప్పు చెప్పినా అమ్మకి ఎదురు చెప్పలేడు, ఇటు పెళ్ళం కరెక్ట్ చెప్పినా పెళ్ళందే కరెక్ట్ అని నలుగురిలో చెప్పలేడు అనమాట. అట్లా ఉంటుంది. అటుకి ఇటుకి మధ్యలో సతమతం అవుతుంది. కాబట్టి మనము వాళ్ళకి లైఫ్ విషయాలు తెలియజేయాలి, ఇది కాదు నాన్న, ఇలా ఉంటుంది జీవితం అంటే అలా. కానీ అది వచ్చి నా దగ్గరే ఉండు, నాతోనే మాట్లాడు అంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఏదో ఇంట్లో అకేషన్స్ లేదంటే ఏదన్నా పండుగలో జరుగుతూ ఉంటాయి. ఆ పండుగ జరిగే టైంలో ఎలా ఉంటారంటే, పండుగ అవుతున్నప్పుడు కొడుకు ఎక్కడో ఉంటాడు, ఆర్మీ జాబో ఇంకేదో జాబో చేస్తూ ఉంటాడు, దూరాన్ని ఉంటాడు. సో ఒక ఫోన్ చేస్తారు, అమ్మ రావాలా, ఎల్లుండి వస్తున్నాము. ఎందుకురా, అక్కడ నీకు ఎన్ని పనులు ఉన్నాయో చూసుకో, అయినా ఇక్కడ నేను ఉన్నాను కదా, నేను అన్నీ చూసుకుంటానులే అని చెప్తే, ఆ కొడుకు ఏంటి తల్లి మీద నమ్మకంతో నన్ను ఎంత ప్రేమగా చూస్తుంది కదా, నా భార్యను ఎందుకు ప్రేమగా చూడదు అనే ఉద్దేశంతో తను కూడా ఏం చేస్తాడు, వెళ్ళి అక్కడ ఉండిపోతాడు. ఆ టికెట్ క్యాన్సిల్ చేసుకోవడం, దాని టికెట్ రిజర్వేషన్ చేయకపోవడం చేసుకుని ఉండిపోతాడు. తిను ఏం చేస్తుంది, అప్పుడు కొడుకు కూతురు పుట్టే ఉంటారు. ఆ చంటి బిడ్డని ఒళ్ళో పెట్టుకొని హస్బెండ్ వస్తాడని అలా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. బట్ ఈమెకి తెలియదు కదా, వాళ్ళ మమ్మీ వద్దనింది, తను రావట్లేదు అని. సడన్గా ఇంకా రాలేదు అన్న విషయం తెలిసినప్పుడు చాలా బాధపడుతుంది అనమాట. ఇప్పుడు నీ కన్నీళ్ళైనా, నీ కోడలి కన్నీళ్ళైనా ఎవరింటికి మంచిది కాదు. ఆడదాని కన్నీళ్ళు ఇంటికే కదా, అది నీ కన్నీరైనా ఆయన కన్నీరైనా. అంటే ఇప్పుడు పండుగలు వస్తాయి, ఏదో అకేషన్ శుభకార్యాలు ఏవో జరుగుతుంటాయి. అలాంటి టైంలో ఎలాగా
మొత్తం శుభకార్యం ఎక్కడ జరుగుతుందో అక్కడ నువ్వు మనుషుల్ని పెట్టుకొని మంచిగా ఉంటావు. మరి నువ్వు ఇంట్లో ఎవరికో మనం నలుగురు గెస్ట్లకు పిలిచాం కదా, వాళ్ళు వచ్చి మన అంట్లు తోముతారా? మనమే కదా తోముకొని, నీకు ఇక్కడ ఏం పని, వెళ్ళు గిన్నెలు తోము, వెళ్ళు నీళ్ళు తీసుకురా అట్లా చెప్తారు. ఆమె పక్కకి వెళ్ళిపోతుంది. పాపం మమ్మకి తెలియదు కదా మీరు ఎంత డ్రామాలు చేస్తున్నారని. తెలియక పక్కకి వెళ్ళిపోతే మళ్ళీ చాలా తెలివిగా మీరే అంటారన్నమాట, ఎక్కడికి వెళ్ళింది ఇది, ఎటు వెళ్ళింది, ఎటు వెళ్తుందో ఏమో, ఇంట్లో ఎక్కడ పని ఎక్కడ పెట్టుకుని ఎట్టుపోయిందో ఏమో. అంటే మీ కొడుకుల దగ్గర ఆమె లేదు కదా, లేకపోవడం వల్లే నేను ఈ పని వేరే వాళ్ళకి అప్పచెప్పాను అని చెప్పడం కోసం అనమాట. ఇంట్లో కూతురు తరపున అత్తవారు అంటారు కదా, వాళ్ళకి అప్పచెప్పడము, లేదంటే ఇంట్లో వాళ్ళు ఇంటి పక్కింటి వాళ్ళకి ఎవరికి అప్పచెప్పడమో చేస్తారు. అంటే వాళ్ళందరికీ ఎలా చూపిస్తారనమాట, తను ఇక్కడ లేదు కదా, లేదు కాబట్టి ఆల్టర్నేటివ్గా నేను వాళ్ళకి ఇచ్చాను అని అంటారు. కానీ నేనే పంపించాను రా పలానా పనికి, పని అయిపోగానే తను వస్తుంది రమ్మని చెప్పాను అని మాత్రం మీరు ఒప్పుకోరు. ఎందుకంటే అలా ఒప్పుకుంటే మీరు చెడ్డోళ్ళు అయిపోతారు కదా, ఈ టైంలో ఎందుకు పంపించావు అని అందరూ అడుగుతారు కదా. సో అప్పుడు మీరు చెడ్డ కాకుండా తను చెడ్డ అయిపోవాలనేసి మీరే పంపించి ఏమీ తెలియనట్టు మీరే నటించి ఆ శుభకార్యం నుంచి మెల్లగా ఆమెను తప్పిస్తారు. ఇన్ని తెలిసినా అమ్మాయి మౌనంగానే ఉంటుంది. ఎందుకో తెలుసా, గౌరవం సంస్కారం అడ్డొస్తాయి. ఇదేనా మీ పుట్టింటి వాళ్ళు నేర్పించారని మీరు అడుగుతారు కదా, అలా అడగకూడదని ఆమె సంస్కారం చూపిస్తుంది అనమాట. ఇది టైప్ 1. ఇంకా చాలా టైప్స్ ఉంటాయి తెలుసా, తర్వాత చెప్పుకుందాం సరేనా. అంటే ఒకటేసారి చెప్తే బోర్ వస్తుంది కదా.